గేదె నుంచినో ఆవు నుంచినో పాలు తీసి ఆ పాలని బాగా మరగబెట్టి కాచి ఆ పైన దాంట్లో అంత మజ్జిగ చొక్కేసి తోడేసి ఆ వచ్చిన తర్వాతన వచ్చినటువంటి మీగడని అంతా కూడా పక్కన పెట్టి ఆ మీగడని చిలికితే వచ్చేటటువంటి వెన్న, లేదా పాలని చిలికినప్పుడు పాలల్లో వచ్చినటువంటి మీగడని కూడా చిలికి వెన్న, ఇది వెన్న. ఆ వెన్నని కరిగిస్తే వచ్చేది నెయ్యి. ఈ వెన్నని ఇష్టపడతారు, ఆ నెయ్యిని ఇష్టపడతారు. కానీ క్రమంగా కృత్రిమ వెన్న వైపుకి వెళ్తుందట. కృత్రిమ వెన్న తయారు చేస్తారట. ఏదైతే బిల్గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు, బిల్గేట్స్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి ల్యాబ్ 2027 నాటికల్లా వెన్న తయారు చేస్తున్నట్టే. ఈ వెన్న ఇలాగే వాసన వస్తుందంట, అలాగే రుచి కూడా అట్లాగే ఉంటుందట. కృత్రిమట. కాకపోతే ఇది యాక్సెప్ట్ చేస్తారా జనం? అంటే వీళ్ళు బలవంతంగా రుద్దితే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఏముంది, అలా ఎదువరకు ఇళ్ళ దగ్గరకు వచ్చి అమ్మేవాళ్ళు, మనకు పాలు పోసేవాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు, అట్లాగే లేకపోతే ఆ పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అక్కడ ఈ ఒరిజినల్ వెన్న దొరికేది. ఇప్పుడు ఏమైపోయింది, ప్యాకెట్లు తెచ్చుకోవడం అలవాటైపోయింది. రేపు పొద్దున బిల్గేట్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్యాకెట్లో పెట్టి మన నెత్తిని రుద్దుతారు. అవి ఆరోగ్యకరమైనవే? ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్స్ ఆరోగ్యకరమైనవా కాదని ఓ పక్కన డాక్టర్లు సైంటిస్టులు చెప్తూనే ఉంటారు. కానీ గత్యంతరం లేక తింటున్నాం, కొంటున్నాం, ఆ పైన రోగాలు బారిపడు. రేపు ఇది ఎట్లాంటిది చెప్పలేం.